వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి రావడం జరిగింది కాబట్టి దయచేసి అన్నాలు కొంచెం దగ్గర రండి అన్న, ఇక్కడ రండి. దాదాపుగా ప్రతి ఒక్కరూ బండి మీద ముగ్గురుగా వెళ్ళి తాగి తడిపి బండి నడుపుకుంటూ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆర్టీఓ వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం బండి నడపవలసిందిగా కోరుతున్నాం. అలాగే బండి నడిపేటప్పుడు మద్యం ఎవరు కూడా సేవించవద్దు. రోడ్డు ప్రమాదాలకు గురైతే మన ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతుంటుందో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అలాగే మాదక ద్రవ్యాలు సేవించి చాలా మంది యువత పెడదారిన పట్టుకుంటూ బండ్ల ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు గురై బండి మీద అతివేగంగా వెళ్ళి రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే బండి మీద వెళ్ళేటప్పుడు ర్యాష్ గా డ్రైవింగ్ కానీ అతి వేగంగా కానీ వెళ్ళొద్దు. అలాగే స్టంట్స్ చేసుకుంటా ఇప్పుడు ఈ కాలం యువత చాలా మంది స్టంట్స్ చేసుకుంటారు రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బండ్లు నడుపుతున్నారు. అలా చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలు కొంచెం ఎదగంగానే వాళ్ళు మైనర్లకే బండ్లు ఇచ్చి వాళ్ళను రోడ్డు మీదకి పంపిస్తున్నారు. వాళ్ళకి ఎలా నడపాలో ఏందో కూడా పూర్తి శిక్షణ కూడా ఇవ్వకుండానే బండిచ్చి వాళ్ళ మైనర్లకు వాస్తవంగా బండి ఇస్తే 25,000 జరిమానా విధిస్తారు. మైనర్లు బండి నడపడానికి వీలు లేదు. కాబట్టి మన ఇంట్లో చిన్న పిల్లగాళ్ళు 10వ తరగతి పిల్లగాళ్ళకు కూడా బండ్లు ఇచ్చి బయటకు పంపించి కూరగాయలు తీసుకురాపు షాపుకు అదని చెప్పి అట్లా అలవాటు చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. ఎవరికి కూడా మైనర్లకు బండ్లు అనేది ఇవ్వద్దు. వాళ్ళు బండి నడిపినట్లయితే 25,000 రూపాయలు జరిమానా ప్రభుత్వం విధిస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలని గమనించండి. అలాగే పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో కార్లు కానీ బస్సులు కానీ లేకపోతే వ్యాన్లు కానీ స్కూల్ వ్యాన్లు కానీ ఏవి నడిపినా కానీ దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించండి. ఏ మాదక ద్రవ్యాలు కానీ గుట్కా పాన్ మసాలా కానీ ఏది కూడా సేవించొద్దు. ఆ టైం లోపల మందు కానీ ఏది కూడా సేవించకుండా బళ్ళు నడపాలి. ఖచ్చితంగా ప్రయాణికులందరూ మనమే ఆధారపడి ఉంటాం. కాబట్టి ప్రయాణికులందరికీ వారిని గమ్యం చేర్చాల్సిన బాధ్యత మనందరి ఉంది. కాబట్టి వాహనాలు నడిపే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మెరుగని ప్రయాణమే మేలల్లో బ్రతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్న, బ్రతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్న, బ్రతకడానికి డ్రైవింగ్ చేయరమాయన్న. అవలిలోన
మంది మిత్రుడు చెప్పినట్టు పాట రూపం లోపల ఏం చెప్పిండంటే, కొంతమంది బతకడానికి ఇదే మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు కూడా, అంటే పొద్దున్న లేస్తే వాళ్ళకు డ్రైవింగ్ తప్ప వేరే ఉండదు, ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎవరినైనా తీసుకురావడానికి కానీ, దూరదేశం లోపల ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి పొద్దు మాపు తెలియకుండా రాత్రులు అర్ధరాత్రి అయినా కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ప్రయాణం చేసే వాళ్ళు దయచేసి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటా, స్టీరింగ్ చేతిలో పట్టుకొని ఒక చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటా స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయొద్దు దయచేసి. అలాగే మందు మాదక ద్రవ్యాలు సేవించుకుంటా మనం వాహనాన్ని నడపద్దు. ఇలా నడిపినట్లయితే వాస్తవంగా ఏదైనా ప్రమాదానికి గురై మనం చనిపోతే మన ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాగే అదే ప్రమాదం లోపల మన కాళ్ళు చేతులు పోయినా కానీ నిర్జీవంగా మనం ఇంట్లో పడి ఉంటే మన ఇంట్లో ఎంత అవస్థలు పడతారు వాళ్ళు అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పద్ధతులు పాటించాలి. ఏవి కూడా మాదక ద్రవ్యాలు కానీ ఇవి కూడా తీసుకోవద్దు. అలాగే పిల్లలు కానీ యువత కానీ సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, దయచేసి సెల్ ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేయొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే హెల్మెట్ అనేది మనకు రక్షగా ఉంటది. ఎక్కడైనా ప్రమాదం అయినా కానీ మన తలకు ఏ దెబ్బ తగలకుండా మనం కాపాడేది ఏంటంటే మనకు మన హెల్మెట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ ను పెట్టుకోవాలి. అయితే ఇవన్నీ జాగ్రత్తలు పాటించకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటికి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకు కూడా జరిమానా విధిస్తుంది. అలాగే మనకు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారికి, అలాగే బండి ర్యాష్ గా రోడ్ల మీద వెళ్లే వారికి, స్టంట్లు చేసే వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ప్రమాదాల గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ పాటించి మీ జీవితాలు ఖచ్చితంగా బాగుండే విధంగా మీరందరూ కృషి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వము ఎవరో చెప్పడం కాదు, మన జీవితం మీద కూడా మనకు పట్టు ఉండాలి, మన కుటుంబం మీద కూడా మనకు పట్టు ఉండాలి. రేపు పొద్దుగాల ఏమన్నా అయితే మన కుటుంబం రోడ్డులో పడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని గొప్పగా అంటే బతికేందుకు మనం అందరూ కృషి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పలు జాగ్రత్తలు పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇక్కడ కళా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించి పిల్లలకు కూడా గొప్ప గొప్ప విషయాలు చెప్పండి. డ్రైవింగ్ కూడా ర్యాష్ గా చేయొద్దు. మైనర్లు ఎవరైతే వాళ్ళందరికీ బండ్లు ఇవ్వద్దని చెప్పి సందర్భంగా తెలియజేసి కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.